మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష చేయనున్నారు. అయితే పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపైన చర్చిస్తారు కేసీఆర్. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఇస్తారని కూడా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే జహీరాబాద్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశం నిన్న హరీష్ రావు నేతృత్వంలో జరిగింది. ఈ రోజు మళ్ళీ కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న బీబీ పార్టీ ఇటీవల కాల బీజేపీలో చేరడం జరిగింది. సిట్టింగ్ ఎంపీ అయితే ఆయన స్థానంలో పార్టీ నుంచి ఎవరిని పోటీ చేయించాలి అనే దానిపైన ఒక తర్చన భర్జన చేస్తా ఉన్నారు. అయితే పార్టీ మిగిలిన కార్యకర్తలు ఎవరైతే బీబీ పార్టీని ఆయనతో పాటు వెళ్ళగా మిగిలిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎవరున్నా సరే ఎవరిని పెట్టినా సరే పార్టీ దాన్ని గెలిపించుకునేందుకు తాము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందులో భాగంగా అందరూ కూడా యువన మెదక్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతగా పనిచేసినటువంటి గాలి అనిల్ కుమార్ ని బీపీ పార్టీ స్థానంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అందరూ ఏకగ్రీవ నిర్ణయం కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క స్థానాన్ని అనౌన్స్ చేయడం కోసమే, అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడడం కోసమే కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు వస్తారని చెప్పేసి భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సునీత, ఇప్పుడు రాజు మరోపక్క చూసుకున్నట్లయితే అటు మున్నూరు కాపులకే ఎంపీ టికెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు మున్నూరు కాపులకే ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారు కేసీఆర్? మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు తప్ప అక్కడ మున్నూరు కాపు అనేది ప్రధానమైన అంశం కాదు. అదంతా కూడా మహారాష్ట్ర బెల్ట్ జహీరాబాద్. అయితే ఇక్కడ మున్నూరు కాపుకు సంబంధించి ముదిరాజుకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏం కాదు, కానీ ప్రస్తుతం మున్నూరు కాపులో ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా కూడా అనిల్ కుమార్ పనిచేశాడు. సో అటువంటి నేపథ్యంలో కాస్త అక్కడ మున్నూరు కాపు నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రభావితం చూపించినటువంటి నిజామాబాద్ బెల్ట్ ఇవన్నీ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు క్యాడర్ కూడా చాలా బలంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దాని ప్రభావం ఈ జహీరాబాద్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మహారాష్ట్రతో సంబంధాలు ఉన్నటువంటి ఆ వ్యక్తులుగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇతర వ్యాపకాలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. అదేవిధంగా సెంటిమెంట్ అంశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి ఒక అవకాశం ఇస్తే అది బీసీ సామాజిక వర్గంలో దీనికి మున్నూరు కాపు పెద్ద సామాజిక వర్గం కాబట్టి అలా వర్కౌట్ అవుతుందనేటువంటి ఆలోచనలు బీఆర్ఎస్ పార్టీ అధినేత చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకని చెప్పేసి ఆ కింది స్థాయి క్యాడర్ కాకుండా ఇటీవల పార్టీలోకి వచ్చినటువంటి అనిల్ కుమార్ ని ఎంచుకొని ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సునీత, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.